వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురుల నామమున, ఏకీభవించిన వారి మధ్యలోన, వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామములో జీవిత కాలమెల్ల కీర్తించెదము, సృష్టికర్త క్రీస్తు యేసు నామములో జీవిత కాలమెల్ల కీర్తించెదము. రాకడలో ప్రభువు నిత్యముందుము, రాకడలో ప్రభువు నిత్యముందుము, మొక్కెదము స్తుతించెదము పొగడెదము, మొక్కెదము స్తుతించుము పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, సిలువ పాపిని మోసిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి శిరదించి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి శిరదించి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి, జీవమిచ్చి తనమిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి, జయ
కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. పాటతో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నాకెన్నో మేలు చేస్తూ అనే పాటతో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే కృపచేత నన్ను రక్షించినావే కృపయంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే కృపచేత నన్ను రక్షించినావే కృపయంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకింకా ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే నలుదిశలో నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాకు భయమిచ్చితివే నాకింకా ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే నలుదిశలో నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాకు భయమిచ్చితివే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసి
నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందువు, రానున్న రారాజువు, రారాజువు నీవే. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడావు, నా వరుడవు నీవే. నీ రాజ్యమందు నన్ను చేర్చుకున్నావు, నారున్నావు, రారాజువు నీవే. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడావు, నా వరుడవు నీవే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. పరిశుద్ధుడా ప్రియ పర్లోక తండ్రి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా గొప్ప దేవుడా, మా గొప్ప రాజా, రాజులకి రాజా, ప్రభులకి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలనైనా. అయ్యా మేము సండే దినం వాక్యానికి నైనా సిద్ధపడుతుండగానైనా నీ శక్తితో, నీ బలంతో, నీ ఆత్మతోనైనా మమ్మల్ని అభిషేకించినైనా ప్రభా. అయ్యా నాయన ప్రార్థిస్తుండగానైనా మా ప్రార్థనలు ఆలకించినైనా ప్రభా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం ప్రార్థనపూర్వకంగా విందాము. మన సంఘ కాపరి గారు జీకే బాబు గారు వాక్యం చెప్తుండగా ప్రార్థనపూర్వకంగా వాక్యాన్ని విందామందరు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానం వింటున్న ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించునుగాక. అందరూ కూడా చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో ఈ కరోనా దినాల్లో మనం ఒకరి ఎదురు ఒకరు నిలబడి కూర్చొని వర్తమానం అందించే అవకాశం మనకి పోగొట్టుకోబడింది. త్వరలో దాని కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. మరలా తిరిగి పరిశుద్ధ మందిరాలు తెరవడాలని, మందిరాల్లో దేవునికి ఆరాధన జరగాలని, ప్రార్థన జరగాలని, దేవుని యొక్క వర్తమానాలు ప్రకటించబడాలని అందరూ కూడా ప్రార్థించవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ కరోనా లాక్డౌన్ యేసు నామములో ఎత్తివేయబడుగాక. ఈ కరోనా వ్యాధి పాతాళములో బంధిస్తున్న ఈ కరోనా వైరస్ పరలోకపు అగ్ని జ్వాలల చేత కాల్చబడుతుంది. ఈ కరోనా రోగులు యేసు నామములో స్వస్థపరచబడుగాక. ఈ ప్రాంతం నుంచి ఈ రోగం, వ్యాధి, వైరస్ యేసు నామములో వెళ్ళిపోవుగాక. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో నేను ప్రత్యేకమైన వర్తమానాన్ని మీకు అందించబోతున్నాను. దయచేసి గమనించండి. మానవుని యొక్క జీవితంలో 5 దశలు ఉన్నాయి. దయచేసి గమనించండి. మొట్టమొదటి దశ, మన తల్లి గర్భంలో 9 మాసాలు పిండముగా మనం ఉన్నాం. పిండముగా రూపించబడక మునిపే మన దేవుడు మనల్ని ఎరిగినాడు. రెండవ దశ, దయచేసి గమనించండి ప్రియమైన వారులారా, బాల్యం. తల్లి ఈ లోకంలో మనం ప్రసవించిన తర్వాత మొట్టమొదటి దశ బాల్య స్థితి, పాలు తాగే స్థితి. రెండవ దశ, దయచేసి గమనించండి, కౌమారం, టీనేజ్. మూడవ దశ యవనప్రాయం, ఎంగేజ్. నాలుగవ దశ వృద్ధాప్యం. మొట్టమొదట దయచేసి గమనించండి,
పిండము, బాల్యము, కౌమారము, యవనప్రాయం, వృద్ధాప్యం. ఈ 5 దశలు ప్రతి మానవునికి భూమి మీద ఉన్నాయి. ఈ 5 దశల తర్వాత, వృద్ధాప్యం తర్వాత ఏమీ లేదులే అనుకుంటున్నారు చాలామంది. కానీ బైబిల్, దేవుని యొక్క వాక్యం, తర్వాతే నిజమైన జీవితం, అసలు జీవితం, నిత్య జీవితం ఉందని బైబిల్ చెబుతుంది. ఈ 5 దశలు అయిపోయిన తర్వాత 6వ దశ నిత్య జీవితం, 7వ దశ పరలోక పౌరసత్వం. ఈ పరలోక పౌరసత్వం, నిత్య జీవితం పొందాలంటే ఈ లోకంలో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వారు మాత్రమే ఈ యొక్క పరలోకంలో ఉంటారు. కనుక ప్రియమైన స్నేహితులారా, నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాం. మన మధ్య సహోదరి జ్యోతి ఉన్నది, వచ్చి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా నేను ప్రభు పేట మనవి చేస్తాను. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా విందాం. బైబిల్స్ ఉన్నవారు తెరిచి చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ పరిశుద్ధ దినం సంఘం అందరికీ నేను ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ఈ వాక్యము చదువుకుందాం. మనం మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాము. నమ్మి బాప్సము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారు ఈ సూచక క్రియను కనబడును. ఏలయనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. దేవుడి వాక్యాన్ని దీవించుగా. సమయం ఇచ్చిన సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, నేను బాప్తిసాన్ని గురించి, బాప్తిసానికి ముందు ఎలా సిద్ధపడాలో ఆ విషయాలు నేను మీతో పంచుకోబోతున్నా. ఎందుకంటే చాలామంది యేసు ప్రభువుని నమ్ముతారు, కానీ చర్చికి వస్తారు, కానీ పాటలు పాడతారు, కానీ కానుకరిస్తారు, కానీ బాప్తిసం తీసుకోరు. క్రైస్తవ కుటుంబాల్లో కూడా భర్త బాప్తిసం తీసుకుంటే భార్య బాప్తిసం లేకుండా, భార్య బాప్తిసం తీసుకుంటే భర్త బాప్తిసం లేకుండా, భార్యాభర్తలు బాప్తిసం తీసుకుంటే పిల్లలు బాప్తిసం తీసుకోరు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే అందరూ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా బాప్తిసం పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో నేను బాప్తిసం పొందక మునుపు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను. 7 విషయాలు మీతో పంచుకోక మునుపు మన పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడు. ఆ వ్యక్తిని గురించి దేవుని యొక్క వాక్యంలో రాబడింది. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం మనం దయచేసి ఉన్న ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. మన మధ్య సహోదరి మరి దయచేసి విజయమ్మ గారు ఉన్నారు, వారు వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. ప్రార్థనాపూర్వకంగా విన్నారు. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి అపోస్తుల కార్యములు గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనం. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. దేవుడి మాటలు దీవించినారు. ఇది వాక్య భాగం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా మరొకసారి నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. యేసు క్రీస్తు ప్రభువారు దేవుడని, దేవుని కుమారుడని, రక్షకుడని ఎవరైతే నమ్ముతారో వారు బాప్తిసం తీసుకోవాలి. యేసు ప్రభువు నమ్మినంత మాత్రంలో బాప్తిసం లేకుండా పోతే వారికి రక్షణ లేదు. కనుక ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం ప్రార్థనాపూర్వకంగా
ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినం, ఈ వర్తమానం ఇచ్చిన మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బాప్తిసాన్ని గురించి, బాప్తిసానికి ముందు మేము ఏమేమి చర్యలు తీసుకోవాలో, ఏమేమి సూచనలు పాటించాలో మీ వాక్యానుసారంగా మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని, మీ సన్నిధిని మాతో కూడా ఉంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషంగా ఉంటే మరొకసారి అందరి చేతులపైకి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో, అపోస్తుల కార్య గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి వ్రాయబడింది. ఎవరంటే నపుంసకుడు. నపుంసకుడు గురించి వ్రాయబడింది. దయచేసి గమనించండి. ఈ నపుంసకుడు 8వ అధ్యాయం 26వ వచనం నుండి 39వ వచనాలు రాడు. ఈ నపుంసకుడు గురించి రాబడిన నపుంసకుడు ఇథియోపియా దేశంలో రాణి గారి దగ్గర ఆయన మంత్రిగా పనిచేస్తున్నాడు. కందాకి రాణి గారి క్రింద మంత్రిగా, ధనాగారం అంతటి మీద అధికారి. నపుంసకుడు అని రాడు. నపుంసకుడు అంటే మనందరికీ చాలా తెలుసు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, భార్య కాదు, భర్త కాదు. మరి దేవుడు ఎందుకు వారిని సృజించాడు? కొంతమంది బైబిల్ ఏమని రాబడిందంటే జన్మతః నపుంసకులుగా ఉంటారు, కొంతమంది పెరిగి పెద్దవైన తర్వాత నపుంసకులుగా చేయబడతారు. ఈ నపుంసకుడు పేరు రాయబడలేదు, కానీ నపుంసకుడుగా చదువుకుని ఉంటాడు, విద్యావంతుడై ఉంటాడు. అందుకని ధనాగారం అంతటి మీద అధికారి అయినాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ నపుంసకుడికి దైవ భక్తి కూడా ఉన్నది. ఇథియోపియా దేశం నుంచి ప్రతి విశ్రాంతి దినం రథం ఎక్కి యెరూషలేముకు వచ్చి దేవుణ్ణి ఆరాధించేవాడు అని రాబడి. ఎంత గొప్ప దైవ భక్తి ఉన్నదో చూడండి. నపుంసకుల్ని మనం ఏం చేస్తామంటే చాలా చులకనగా చూస్తాం, హేళనగా చూస్తాం, నవ్వుతాం. కానీ దేవుని దృష్టిలో వారు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన మనుషులని మనం గ్రహించాలి. ఈ సమయంలో నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ నపుంసకుడు ప్రతి విశ్రాంతి దినానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి దేవుని ఆరాధించి మరలా తిరిగి అదే దినం ఇథియోపియా దేశానికి చాలా కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసేవాడు. ఈ నపుంసకుడు ఈ దినాల్లో నామకార్థ క్రైస్తవ జీవితానికి గుర్తు. పురుషుడు కాదు, స్త్రీ కాదు. కొంతమంది సంఘంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు విశ్వాసులు, ఒకరు అవిశ్వాసులు. ఒకరు చల్లగా ఉంటారు, ఒకరు వెచ్చగా ఉంటారు. కొంతమంది నులివెచ్చగా ఉంటారు. ఈ నపుంసకుడు చల్లగాను లేడు, వెచ్చగాను లేడు, నులివెచ్చగా ఉన్నాడు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, మధ్యస్థంగా ఉన్నాడు. ఇతను కూడా మనుష్యుడికి అక్కర్లేకపోయినా, సమాజానికి అక్కర్లేకపోయినా దేవునికి ఈ వ్యక్తి అవసరం. అందుకని ఈ వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాబడి. ఒక దినం విశ్రాంతి దినం ఇథియోపియా దేశం నుంచి ప్రయాణమై రథం ఎక్కి యెరూషలేము వచ్చి దేవుణ్ణి ఆరాధించి మరలా తిరిగి ఇథియోపియా దేశానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఒక అద్భుతకార్యమైన విషయం జరిగింది. ఏంటో తెలుసా? ఆ సంఘములో, ఆది సంఘములో ఫిలిప్పు అనే ఒక విశ్వాసి ఉన్నాడు. నేను బాప్తిసం తీసుకున్నాను. మంచి విశ్వాసి, సువార్థికుడు. ఆ ఫిలిప్పు దగ్గరికి పరలోకము నుంచి దేవుని యొక్క దూత అతని దగ్గరికి వచ్చి, ఫిలిప్పు, నీవు వెంటనే లేచి బయలుదేరి ఇదిగో రథం మీద వెళ్తున్నా నపుంసకుడిని కలుసుకుని ఆయనకి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి అని చెప్పినప్పుడు బైబిల్లో ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్ళి ఫిలిప్పు యొక్క మాటకు లోబడి
ఆ రథాన్ని ఆపి రథం ఎక్కి కూర్చున్నాడు. రథం ఎక్కి కూర్చునేటప్పటికి ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని 53వ అధ్యాయం చదువుతున్నాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉండునట్లు, ఆయన వదకు తేబడిన గొర్రెపిల్లగా మౌనంగా ఉన్నాడు అని వాక్య భాగాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఫిలిప్ ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాను. అయ్యా చదువుతున్నాను కానీ ఇది నా గురించే రాబడిందా అన్నాడు. అప్పుడు బైబిల్ ఏమని రాబడిందంటే, అతనికి ఆ గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభువే అని సువార్తను బోధించాడు అని రాబడి. ప్రియమైన స్నేహితులారా, సువార్త ఎవరి కొరకంటే ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, ఎవరైతే మారుమనసు లేకుండారో వారికి సువార్త కావాలి. ఫిలిప్పు సంఘములో విశ్వాసి. ఆయన ప్రాముఖ్యమైన పని ఏంటంటే సువార్త ఇతరులకు అందిస్తుంది. చాలామంది ఉన్నారు ఆ సంఘంలో, కానీ పరలోకము నుంచి దేవుని దూత ఎవరి దగ్గరికి వచ్చింది? ఫిలిప్పు దగ్గరికే వచ్చింది. ఎందుకు ఫిలిప్పు దగ్గరికి వచ్చింది? ఫిలిప్పు బాధ్యతతో భారముతో యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నవాడు. సిద్ధంగా ఉన్నవారినే దేవుడు పిలుస్తాడు. దేవుని పని చేసేవారినే దేవుడు పిలుస్తాడు. దేవునికి లోబడేవారినే పిలుస్తాడు. కనుక మన సంఘంలో నీవు సిద్ధంగా ఉన్నట్లయితే, దేవుని పని చేయడానికి ఇష్టపడినట్లయితే, ఫిలిప్పును పిలిచిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా పిలువగలడు. ఆమె చెబుదామా? అయితే ఈ సమయంలో ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఫిలిప్పు ఆ నపుంసకుడి దగ్గరికి వచ్చి ఆ యొక్క రథం ఎక్కే వరకు నపుంసకుడు అని తెలియదు, ప్రక్కన కూర్చున్నాడు. దయచేసి గమనించండి, మనం సిటీ బస్సు ఎక్కినప్పుడు ఒక నపుంసకుడు కూర్చుని ఉంటే నువ్వు పక్కన కూర్చుంటావా? కూర్చోగలమా? మాట్లాడతామా? ఎందుకు? అతను పురుషుడు కాదు, స్త్రీ కాదు. ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ రాబోయే దినాల్లో నీకు ఎక్కడైనా నపుంసకులు కనపడితే వారిని గౌరవించు, వారి ప్రక్కన కూర్చో, వారితో మాట్లాడు, వారికి యేసు ప్రభువుని గురించిన సువార్తను అందించు. అది క్రైస్తవుల యొక్క విశ్వాసుల యొక్క బాధ్యత. ఫిలిప్పు నపుంసకుడిని ప్రేమించాడు, గౌరవించాడు, ప్రక్కన కూర్చున్నాడు. క్రైస్తవ సంఘంలో విశ్వాసులమైన మనం విశ్వాసులుగానే ఉండటం కాదు, కానీ తెలియని వారికి, అన్యులకి మనమందరం కూడా అవిశ్వాసులైన వారికి యేసు క్రీస్తు ప్రభు యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలని ప్రకటించాల్సిందిగా నేను ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియమైన దేవుని సంఘమా, ఈ యొక్క ఫిలిప్పు యేసు క్రీస్తు ప్రభువే పాత నిబంధన కాలంలో వధించబడిన గొర్రెపిల్ల. ఎందుకంటే యెరూషలేములో గొర్రెల్ని ఆ యొక్క యజమానులు తీసుకొచ్చి ఒక కాలంలో వాటి బొచ్చంతా కూడా కత్తిరిస్తారు. ఎందుకో తెలుసా? చలికాలం వచ్చినప్పుడు చలి ఎక్కువ కనుక ఆ గొర్రెల బొచ్చును కత్తిరించి వారు కంబళ్ళు, వారికి వస్త్రాలు చేసుకుంటారు. ఆ గొర్రెకు బొచ్చు కత్తిరించే సమయంలో ఆ గొర్రె తల వంచుకొని, నా బొచ్చు ఎందుకు కత్తిరిస్తారు? నా వెంట్రుకలు ఎందుకు కత్తిరిస్తారు? నాకు మాత్రం వేడి కావద్దా అని ఏ గొర్రె కూడా యజమానులతో మాట్లాడు. తల వంచి మౌనంగా, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు యేసు క్రీస్తు ప్రభువారు శిలువ శ్రమల్లో మౌనంగా ఉన్నాడు. నన్ను ఎందుకు కొడుతున్నారు, నన్ను ఎందుకు తిడుతున్నారు, నన్ను ఎందుకు అపహాస్యం చేస్తున్నారు అని ఆయన ఎవరిని కూడా తృణీకరించలేదు. పైగా తృణీకరించేవారిని, హింసించేవారిని, దూషించేవారిని, మేకులు కొట్టేవారిని, బల్లెముతో పొడిచేవారిని క్షమించి, ప్రేమించి ఒక గొప్ప ప్రార్థన చేస్తాడు. మనందరికీ తెలుసు, శిలువ మీద ప్రార్థన. తండ్రి,
వీరేమీ చేయిస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. కనుక ప్రియమైన వారులారా, ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు మనకు లేవు, 7 మాటలు లేవు, ఉపవాసాలు లేవు. అయినప్పటికీ చాలామంది ఉపవాసం చేశారు, ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనలని కూడా దేవుడు ఆలకించాడు. గొప్ప జవాబులు ఉపవాసం చేసిన వారికి అనుగ్రహించబడి కాదు. కొంతమంది బిడ్డలు గుడ్ ఫ్రైడేకి బాప్తిసం తీసుకోవడానికి పేర్లు ఇచ్చారు, కానీ పేర్లు ఇచ్చిన వారు బాప్తిసం తీసుకోవడానికి అవకాశం కలగలేదు. నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. 3 రోజుల క్రితం నా దగ్గరికి 83 సంవత్సరాలు వయసు కలిగిన ఒక సహోదరిని వారి కుటుంబ సభ్యులు వారి పెద్ద కుమార్తె తీసుకుని వచ్చారు. వారు CSI సంఘానికి చెందినవారు. పాస్టర్ గారు, మా తల్లికి బాప్తిసం ఇవ్వాలి అని చెప్పేసి ఆ సహోదరు నన్ను అడిగింది. సాయంత్రం అప్పుడు 6 గంటలు అవుతుంది. నేను చర్చిలోనే ఉన్నాను. అమ్మ, ఇప్పుడు 6 అయింది, బాప్తిసం అంటే అంత ఈజీ కాదు, మరి 3 క్లాసులు ఇస్తాం మేము బాప్తిసాల గురించి. అప్పుడు ఆ క్లాసులు తీసుకున్న తర్వాత వారు విని వారి స్వతహాగా వారి ఇష్టపూర్వకంగా వారు బాప్తిసం అంటే ఇస్తాను, కానీ మీరు ఏమంటే నేను ఇస్తే అది బాప్తిసం కాదమ్మా. కాదు పాస్టర్ గారు, మా తల్లిగారు రేపు హాస్పిటల్కి వెళ్తుంది, ఆవిడ బ్రెయిన్లో ప్రాబ్లం ఉందని డాక్టర్లు చెప్పారు, ఆపరేషన్ చేయాలి, ఆవిడ చనిపోతే నరకానికి వెళుతుంది. నా తల్లి మంచి విశ్వాసే, కానీ మాకు నీటి బాప్తిసం లేదు. నీటి బాప్తిసం నేను తీసుకున్నాను, నా తల్లికి కూడా బాప్తిసం కావాలి. నేను అందుకు మీ దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేస్తాను, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను ఫీజా. అమ్మ, ఇప్పుడు 6 అయింది, బాప్తిసం ట్యాంక్ కడగాలి, నీళ్లు పోయాలి, తేవాలి, ఎంత అవుద్దో టైం తెలియదు. మరి ఎలా అంటే మీరు ఏమన్నా చేయండి, మేము 6 గంటలకి హాస్పిటల్ తల్లిని తీసుకెళ్ళాలి. ఫాస్ట్గా నేనేం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఆటంకం లేకుండా బాప్తిసం అని చెప్పినప్పుడు ఆవిడ తీసుకొచ్చారు. నేను కూర్చోబెట్టి ఇదే వర్తమానాన్ని ఆవిడకి అందించాను. నపుంసకుని యొక్క వర్తమానాన్ని అందించాను. నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్న బలహీనతలు అందించాను. ఆవిడ సంతోషంగా అంగీకరించి ఇప్పుడే నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్పేసి ఒప్పుకొని ఆవిడంతటా వాడు బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడిన తర్వాత నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బేరిషవ అసెంబ్లీ సభ సంఘ బాప్తిజం ట్యాంకులో నేను బాప్తిజం ఇచ్చాను. దేవునికి స్తోత్రాలు చేస్తాను. అయితే ఈ సమయంలో నపుంసకుడు సువార్త ఫిలిప్పు చెప్పిన తర్వాత రథం మీద వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న సమయంలో సడన్గా ఒక ప్రక్కన ఒక చెరువు ఒక నదో దగ్గరికి వచ్చింది. దాని ప్రక్కగా రోడ్డు మీద మన రథం వెళుతుంది. నపుంసకుడు వెంటనే చూచి రథం ఆపేశాడు. రథంతో అతన్ని అయ్యా ఆపు రథం అన్నాడు. ఫిలిప్ ఎందుకో అనుకున్నాడు. ఆపిన తర్వాత అయ్యా ఫిలిప్ గారు, నేను బాప్తిసం తీసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి కదా, ఆటంకం ఏంటి? ఇంతవరకు నాకు తెలియదు. నేను వస్తున్నాను, వెళుతున్నాను, ఆరాధిస్తున్నాను, బాప్తిసం తీసుకోవాలని నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పారు, నేను యేసు ప్రభువుని నమ్మాను, నా పాపాలు ఒప్పుకున్నా, మరి నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అన్నప్పుడు ఫిలిప్ కూడా నేను 3 క్లాసులు ఇస్తాను, గుడ్ ఫ్రైడేకి ఇస్తాను, డిసెంబర్ 31కి ఇస్తాను అనలేదు. ఆ వ్యక్తి యొక్క నపుంసకుని యొక్క ఆశను తీర్చడానికి అతని ఆసక్తిని బట్టి వెంటనే రథాన్ని దిగి ఇద్దరు నీళ్లలోకి దిగారని రాబడి. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇద్దరు నీళ్లలోకి దిగి బాప్తిసం ఇచ్చి పైకి వచ్చారు. 2 రోజుల బట్టలు ఇద్దరికీ లేవు, కానీ వారు పరలోకంలో చేరాలి అనే ఆసక్తిని బట్టి నపుంసకుడు నీళ్ళలోకి దిగాడు. అలాగే ఫిలిప్ కూడా నీళ్ళలోకి దిగి బాప్తిసం ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఒకసారి ఆలోచించి అద్భుతమైన దృశ్యం. ఈ సమయంలో ప్రియమైన స్నేహితులరా, మీ కుటుంబంలో ఇంకెవరైనా సరే బాప్తిసం తీసుకోకుండా ఉన్నట్లయితే, నీళ్లున్నాయి, బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి అని అతనే అడిగాడు. కనుక రేపటి దినం మంద కాదు, మనం చివరి దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా నీళ్ళలోకి దిగి
బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందాడు. యోహాను అంటాడు, అయ్యా నీ చెప్పుల వారు విప్పుటకైనాను నేను పాత్రుడు కాదు, నేను నీకు ఎందుకు ఎలా బాప్తిసం ఇవ్వను, నీలో ఏ దోషం ఏ పాపం అంది కాదు అన్నప్పుడు ఈ చిత్తము ఈ విధంగా ఈ దినం కానీ ఎందుకో తెలుసా, మనందరం కూడా ఆయన వల్లే నీళ్ళల్లోకి దిగి మాదిరికమైన బాప్తిసం తీసుకోవడానికి మనందరికంటే ముందు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. ఏ పాపము లేని ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ పాపంలో మరణిస్తున్న మనం బాప్తిసం తీసుకోవద్దా? సరే ఆలోచించండి. ఈ వర్తమానం వింటున్న ప్రియమైన తల్లిదండ్రులారా, మీ వయసు ఎంతైనా సరే మీరు బాప్తిసానికి సిద్ధపడతారని నేను ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానం మీకు అందిస్తున్నాను. అయితే దయచేసి గమనించండి, ఆ సందర్భంలో బాప్తిసం ఇచ్చిన వెంటనే ఫిలిప్పు రథం మీదకి వెళ్ళిపోయాడు. నపుంసకుడు సంతోషిస్తూ వెళ్ళాడని బైబిల్లో రాబడి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. బాప్తిసం తీసుకున్న తర్వాత పరలోకపు సంతోషం ఆ యొక్క నపుంసకుడికి ఇచ్చింది. ఇందాక నేను చెప్పాను, నపుంసకుడు నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వారికి గుర్తు. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న వారి గుర్తు. వారు విశ్వాసులు కాకుండా అవిశ్వాసులు కాకుండా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నట్లయితే వారు ఆత్మ సంబంధమైన నపుంసకులు అని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. అయితే దేవుడు నపుంసకులను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. నపుంసకులను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని కూడా ఉదయకాల సమయంలో గౌరవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బాప్తిసం నడిపించడానికి మిమ్మల్ని ప్రార్థనాపూర్వకంగా కోరుతున్నాడు. అయితే సమయంలో బాప్తిసాల గురించి నేను 7 విషయాలు మీతో చెప్పబోతున్నాను. దయచేసి గమనించండి. మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతారని, ఇంకెవరైనా బాప్తిసం తీసుకోకున్నట్లయితే బాప్తిసం తీసుకున్నట్లయితే మీరు 7 విషయాల్లో ఏదైనా లోపం ఉంటే మీరు దయచేసి ఆ లోపాన్ని సరిదిద్దుకుని మీరు ముందుకు సాగవలసిందిగా నేను ప్రభు పేట మనం చేస్తాను. బాప్తిసం కొరకు సిద్ధపడటానికి మొట్టమొదటి విషయం పాపం. ఏంటండి? పాపం, సిన్. రెండవది పాప క్షమాపణ, ఫర్గివ్నెస్. మూడవది ప్రియమైన వారులారా మారు మనసు, రిపెంటెన్స్. నాలుగవది నూతన జన్మ అనుభవం, న్యూ లైఫ్. ఐదవది రక్షణ. ప్రియమైన స్నేహితులారా, ఈ 5 విషయాలు బాప్తిసం తీసుకోకుండా ఉన్న వారికి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే మనందరము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రికలో రాబడింది. అందరూ అంటే ఏ భేదం లేదు, వయసు భేదం లేదు, చిన్నలు పెద్దలు, గొప్పవారు చిన్నవారు అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోకుండా ఉంటే మనలో 2 పాపాలు ఉన్నాయి. జన్మ పాపం, కర్మ పాపం, మూడవది రహస్య పాపం. ఈ 3 పాపాలు కూడా పరలోకానికి అర్థం కావు. ఈ 3 పాపాలు నువ్వు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని అని నీవు ఆయన అడిగినట్లయితే నీకు క్షమిస్తాడు. రెండవది పాప క్షమాపణ. దేవుని యొక్క వాక్యంలో 1 యోహాను 1:9 రా, మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి అనే మాట రాబడి. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలన్నీ కూడా పేపర్ మీద రాసుకొని ఒక్కొక్కటే ఏం చేసావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. అవన్నీ కూడా పేపర్ మీద రాసుకుని 1 2 3 4 5 6 7 వాటి మీద చేయబట్టి యేసు ప్రభువా ఈ పాపాలు నావి, నేను చేశాను, తెలిసి చేశాను, నన్ను ఇప్పుడే క్షమించు నన్ను ప్రార్థన చేస్తే ఆయన కలువరి శిలువ రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను శుద్ధీకరించి నిన్ను పవిత్రంగా చేయను. నమ్మితే దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రియమైన స్నేహితులారా, పాప క్షమాపణ. మూడవది మారు మనస్సు. బాప్తిసం తీసుకోకుండా మనం తీసుకోవాల్సిన మరొక నిర్ణయం మారు మనస్సు. దయచేసి గమనించండి, మన మనస్సు చాలా క్రూరమైంది. మన మనస్సు మనల్ని దేవుని వైపు నుండి మంచి నుంచి చెడు వైపుకి తీసుకెళ్తాం.
మన మనస్సు చెప్పిన ప్రకారం మనం నడుస్తున్నాం. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాం. ఏం తినమంటే అది తింటున్నాం. ఏం తాగమంటే అది తాగుతున్నాం. ఏం చేయమంటే అది చేస్తున్నాం. ఆ మనస్సును తీసివేసుకోవాల్సిందిగా నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన సువార్తలో ఒక యవనస్తుడి గురించి రాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రితో విభేదించి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. స్నేహితులు వచ్చారు. వాళ్ళందరూ కూడా చెడు అలవాట్లోకి తీసుకెళ్ళిపోయారు. దురలవాట్లోకి వెళ్ళి డబ్బులు అయిపోయి కరువు వచ్చేసింది. ఆహారం లేదు. ఆఖరికి పందులు మేపే యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పందులు మేపుతాను, నాకు ఆహారం పెట్టమంటే అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు పందులు వేయడానికి పెట్టుకున్నాడు. సాయంత్రం ఆకలికి తట్టుకోలేక ఆ పందులకి పొట్టించి ఈ పందులన్నిటికీ ఆహారం పెట్టమంటే ఈ యవనస్తుడు ఆకలి వేసి ఆ పందులు తినే పొట్టు తినేస్తాడు. ఆ సాయంత్రం యజమానుడు వచ్చి చూసి, ఏమయ్యా నీకు పందులు పొట్టు పెట్టమంటే నువ్వు తింటావేంటని కాలుతో తనేస్తాడు. ఇప్పుడు ఆ యవనస్తుడికి తండ్రి జ్ఞాపకం వచ్చాడు, ఇల్లు జ్ఞాపకం వచ్చింది, తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చింది. అక్కడే మారు మనస్సుతో తీర్మానం చేశాడు. తండ్రి, నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను. నీ కుమారుడిని అనిపించుకుంటూ నేను యోగ్యుడిని కాదు. నీ ఇంట్లో చాలామంది సేవకులు ఉన్నారు. వారిలో ఒక్కరిగా నేను కూడా సేవ చేయడానికి ఇష్టపడతాను, నన్ను చేర్చుకో అని తూలుకుంటూ తన గృహం దగ్గరికి వస్తున్నాడు. తండ్రి అంతకు ముందే ఈ కుమారుడు కొరకు మెద్ది మీదకి ఎక్కి, నా కుమారుడు ఎక్కడున్నాడో, ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో అని ఎదురు చూస్తున్నాడు. దూరం నుంచి చిన్న కుమారుడు నడుచుకుంటూ తూలుకుంటూ వస్తున్నాడు. తండ్రే మేడ దిగి మిద్దె దిగి కుమారుడు వస్తున్న వైపు వెళ్ళి వెంటనే కౌగలించుకొని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి బట్టలు వేయించి ఉంగరం తొడిగి ఆ కుమారుడిని చేర్చుకుంటాడు. ఆ కుమారుడు తండ్రి తిదేమంటాడు, తండ్రి, నీకును పరలోకమునకును నేను విరోధముగా పాపం చేశాను. నీ కుమారుడని అనిపించుకో, నేను యోగ్యుని కాదు. నీ సేవకులు ఉన్నారు, ఆ సేవకులు ఒక్కడిగా నన్ను చేర్చుకో. 3 పూట్ల నేను కడుపుండా భోజనం చేస్తే చాలు అని చెప్పాను. తండ్రి కన్నులు తెచ్చి, ప్రియమైన స్నేహితులారా, పరలోకపు తండ్రి తప్పిపోయిన ప్రతి కుమారుడు పక్షంగా అదే ప్రేమను చూస్తుంది. తప్పిపోవటం అంటే ఏంటి? దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా వెళ్ళటం, దేవుని యొక్క వాక్యం నుంచి నువ్వు దూరంగా వెళ్ళటం, దేవుని మందిరం నుంచి దూరంగా వెళ్ళటం, దేవునికి దూరంగా అందకుండా లోకములో ఉన్న వాటి దగ్గరికి, లోకములో మనుషుల దగ్గరికి, పాపం దగ్గరికి వెళ్ళిపోవటం. నీ తండ్రి పశ్చాత్తాపడుతున్నాడు. నీ మనస్సును మార్చుకొని, నీ అలవాట్లు మార్చుకొని, నూతనమైన మనస్సుతో యేసు ప్రభుని అంగీకరించినట్లయితే ప్రభు నిన్ను క్షమించి కుమారుడిగా అంగీకరిస్తాడు. శత్రుపైకి దేవునికి స్తోత్రాలు. ప్రియమైన స్నేహితులారా, 4వదిగా నూతన జన్మ అనుభవం, న్యూ లైఫ్. యోహాను రాసిన సువార్తలో ఒక వ్యక్తి ప్రభుకి వస్తాడు. వచ్చి నూతన జన్మను గురించి అడుగుతాడు. ప్రభు అంటాడు, నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించు. నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ ప్రభు రాజ్యంలో ప్రవేశించు. అయ్యా, నా తల్లి గర్భంలో నేను పుట్టాను కదా, మళ్ళీ ఎలా జన్మిస్తాను? ప్రియమైన స్నేహితులారా, మన పాత జీవితాన్ని చంపేస్తే దేవుడిని క్రొత్త జీవితం ఇస్తాడు. బాప్తిస్మలో ఉన్న మర్మం అది. నీవు నీళ్ళలోకి దిగిన తర్వాత పాస్టర్ గారు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు బాప్తిస్మం ఇచ్చాడంటే, నువ్వు ముంచిన వెంటనే పాత వ్యక్తివి, పాత సహోదరుడివి, పాత తండ్రివి, పాత తల్లివి, పాత యవనస్తులు చనిపోతున్నావు. యేసు క్రీస్తు ప్రభువు శిలువల వేదికగా చనిపోయి మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నీవు కూడా పాస్టర్ గారు పైకెత్తినప్పుడు నీళ్ళలో నుంచి నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తి. దేవునికి స్తోత్రాలు చెప్తాను. నువ్వు పైకి వచ్చిన తర్వాత ఒక స్వరమైన పడు. యేసు ప్రభువు బాప్తిసం తీసుకొని
యోర్దాను నదిలో పైకి వచ్చిన తర్వాత ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్న పరలోకపు తండ్రి నీవు బాప్తిసం తీసుకుంటే నిన్ను బట్టి కూడా అదే మాట అంటాడు. నా కుమారుడా నీవే నా ప్రియకుమారుడు, నా కుమార్తె నీవే నా ప్రియకుమార్తె, నీ యందు నేను ఆనందిస్తున్నా. ఇంతకుముందు నీ అందు ఆనందించట్లేదు, ఏడ్చాను నేను. ఇది నా బాప్తిసం తీసుకున్నావు. యు ఆర్ మై బిలవ్డ్ లవింగ్ చైల్డ్. ఏమైనా సహోదరుడా సహోదరి, ఇది నువ్వు ప్రభు నిన్ను తన కుమారుడుగా కుమార్తెగా అంగీకరించి నిన్ను ప్రేమించి తన కౌగుల్లో తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు. మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నావా? సినిమాల మీద మనసు తీసి, గుట్కాల మీద మనసు తీసి, సిగరెట్ల మీద మనసు తీసి, త్రాగుడి మీద మనసు తీసి, అబద్ధాల మీద మనసు తీసి, ఈ లోకంలో చెడు విషయాల మీద మనసు తీసేసి నూతనమైన వ్యక్తిగా నువ్వు జీవించడానికి, నూతనమైన అలవాట్లో నువ్వు జీవించడానికి తీర్మానం చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పెట్టుకొని చేస్తున్నాను. నీవు నూతన జన్మ అనుభవం పొందిన న్యూ లైఫ్, కొత్త వ్యక్తి ప్రభు. మొట్టమొదట పాపం, రెండవది పాప క్షమాపణ, మూడవది మారు మనస్సు, నాలుగవది నూతన జన్మ అనుభవం, లాస్ట్ అండ్ ఫైనల్ రక్షణ. రక్షణ ప్రియమైన దేవుని సంగమా, రక్షణ ఇది చాలా విలువైంది. రక్షణ లేకుండా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అందుకనే ఇది వాక్య భాగం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చిట్ట చివరిగా చెప్పిన మాట. యేసు ప్రభువు నమ్మి, ఆయన పాపాలు క్షమించేవాడని నమ్మి, ఆయన పరలోకానికి తీసుకెళ్లే దేవుడని నమ్మి నీవు నీ పాపాలు విడిచిపెడితే, నువ్వు ఆయన హృదయంలో చేర్చుకుంటే నువ్వు బాప్తిసానికి అర్హుడు. బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు వచ్చే అద్భుతమైన బహుమానం ఏంటంటే రక్షణ, రక్షణ, రక్షణ. సాల్వేషన్, సాల్వేషన్, సాల్వేషన్. మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథం లోక రాసిన సువార్తలో ఒక ధనవంతుడు జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ప్రభువును చూడటానికి వచ్చాడు. ప్రభు జక్కయ్యను ఒక్కడనే పిలిచాడు. అక్కడ అంతమందిలో చెట్టు దిగి వచ్చాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రాత్రి జక్కయ్య తన ఇంట్లో ఉన్నదంతా కూడా అక్రమంగా సంపాదించిన వాళ్ళ దగ్గరికి ఇచ్చేశాడు. మిగిలింది పేదలకు ఇచ్చేశాడు. ఇక ఏమీ లేదు. జక్కయ్య తన భార్య బిడ్డలు మాత్రమే. యేసు ప్రభు అన్నాడు, నేను నీ ఎంట బస చేయవలసినది రాత్రి అంటే సంతోషంగా జక్కయ్య యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. అదంతా పనిచేసిన తర్వాత తెల్లారిపోయింది. జక్కయ్య అలసిపోయి ఉన్నాడు. యేసు ప్రభువు జక్కయ్యను చూచి, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చాను. చతుర్పకి దేవునికి స్తోత్రం. ప్రియమైన స్నేహితులారా, ఎంత గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ దినం యేసు ప్రభుని అంగీకరించి నీ పాపాలన్నీ విడిచిపెట్టి తీసేసుకున్నట్లయితే నిన్ను బట్టి కూడా నీ ఇంటికి రక్షణ వచ్చాను. నువ్వు రక్షించబడిన తర్వాత నెక్స్ట్ నువ్వు చేయవలసింది ఇమీడియట్గా నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నీ పాస్టర్ గారితో చెప్పాలి, పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇవ్వండి, నేను బాప్తిసం తీసుకుంటాను. బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు వచ్చే రెండు అద్భుతమైన బహుమానాలు ఏంటంటే, ఒకటి నిత్య జీవం, ఒకటి పరలోక రాజ్య పౌరసత్వం, ఎటర్నల్ లైఫ్, హెవెన్లీ సిటిజన్షిప్. పరలోకంలో ఉంటాం. ఇందాక నేను చెప్పాను, మరణించిన తర్వాత ఈ లోకంలో లాస్ట్ అనుకుంటున్నాం మనం. నో లాస్ట్. అసలైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, సంతోషకరమైన జీవితం దేవుడు పరలోకంలో మన కొరకు సిద్ధపరిచాడు. ఆ పరలోకానికి వెళ్ళటానికి, నిత్య జీవితం సంపాదించడానికి రక్షణ లేకుండా ఎవరు వెళ్ళలేరు. రక్షణ సంపాదించుకొని నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఆ రక్షణ నువ్వేమీ డబ్బు చెల్లించిన అవసరం లేదు, అది ఉచితం. యేసు ప్రభు వారు రక్షణకి ఛార్జీ పెట్టినట్టయితే కోటీశ్వర్లందరూ కూడా ఈ దినం యేసు ప్రభుకి రక్షణ కొనుక్కుని వెళ్ళిపోయేవారు. నీకు నాకు అవకాశం ఉండేది కాదు. రక్షణ యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ రక్షణ నీవు పొంది పరలోకంలో ఉండాల్సిందిగా నేను ప్రభు పేట మనవి చేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. ఒక్క నిమిషం. యేసు ప్రభు నా హృదయంలోకి రా, యేసు ప్రభు నా జీవితంలోకి రా, పాపినైనా నన్ను కరుణించు, నామకార్థ క్రైస్తవ జీవితం నుంచి నన్ను తప్పించు. నేను ఇంతవరకు కూడా చల్లగాను వెచ్చగాను ఉండకుండా నులివెచ్చగా ఉన్నాను. నన్ను నులివెచ్చని స్థితిని దయచేయి అని ప్రార్థన చేసుకున్నాను. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
అయ్యా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం వింటున్న మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నామకార్థ క్రైస్తవ స్థితిలో ఉన్నారో వారందరూ కూడా హృదయాలు తెరబడును కాక, ప్రభు రక్తంలో కడగబడును కాక, మారు మనస్సు పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చును కాక, రక్షించబడి నేను ఇచ్చే రాజ్యంలో ప్రవేశించడానికి సహాయం చేయమని మా కొరకు మరణించి తిరిగి లేచి త్వరగా రాని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకి ప్రభు పర్యంతము తోడై ఉండి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్.